హత్య ప్రయత్నం వెనుక బలమైన ఆధారం రిజిస్టర్ ఆఫీస్ లో ఆ ఇంటి కోడలే తన పేరు మీద ఆస్తి మొత్తం రాయించుకున్నట్లు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటమ్మా ఇది? మీ మామయ్య గారు నువ్వే పొడిచావు? లేదు డాక్టర్. పోలీస్ కేసు అవుతుందని తెలిసిన నువ్వు బ్రతిమలాడితే నేను ట్రీట్మెంట్ ఒప్పుకున్నాను. అయ్యో డాక్టర్ లేదు. మీలాంటి వాళ్ళ వల్ల మా రెప్యుటేషన్, మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది. అయ్యో నేను వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. డాక్టర్ నాకేం తెలియదు. అత్తయ్య గారు నాకేం తెలియదు అత్తయ్య గారు. ఎంత నమ్మానే నిన్ను. కన్న కూతురు కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకున్నాను. అలాంటిది నా భర్తని హత్య చేయాలని చూస్తావా? మమ్మీ, నీకేం తెలియదు మమ్మీ. నేను సుందరితోనే ఉన్నాను. సుందరి ఏం చేయలేదు. నన్ను నమ్ము మమ్మీ. నేను నా కళ్ళారా చూశాను. అయినా సుందరి ఎందుకు మా నాన్నను పొడుస్తుంది? సుందరి ఏం చేయలేదు మమ్మీ. నన్ను నమ్ము మమ్మీ. అసలు ఏం జరుగుతుంది యశోదా? త్రిపురేంటి, వాసుదేవుని పొడవడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా మహాతల్లి, నీకు ఆస్తే కావాలంటే నువ్వు ఇంటి కోడలవే కదా. బాలతో పెళ్ళయ్యాక భార్యకు ఆస్తి మొత్తం వస్తుందని మా అమ్మ చెబుతూనే ఉంది కదా. ఏ రోజైతే బాల మామూలు మనిషి అయిపోతాడో అప్పుడు నీ పేరు మీద రాసేది కదా.